ముగ్గురు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అలాంటిది నా సాయం అడుగుతున్నారంటే అనుమానించకుండా ఉండలేకపోతున్నాను. మాకంత సమయం లేదు ప్రొఫెసర్. వీలైనంత త్వరగా మీ సాయం కావాలా? సరే సరే, ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరు చూసుకుంటారనే నమ్మకంతో సాయం చేయడానికి ఒప్పుకుంటున్నాను. దేవనాగర్ లిపి నేను చెప్పాను కదా సార్, ఆ రాగి రేకు మీద ఉన్న అక్షరాలు ఈ ప్రొఫెసర్కి తప్ప ఎవరికి అర్థం కావని. చెప్పండి ప్రొఫెసర్. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాల్సింది కాదు, గవర్నమెంట్కి చెప్పాల్సింది. ఇందులో ఉన్న నిధులన్నీ గవర్నమెంట్కి చెందాల్సినవి. గవర్నమెంట్ అంటే మేమే కదా ప్రొఫెసర్. గవర్నమెంట్ అంటే ముఖ్యంగా 3 శాఖలు ఉంటాయి. ఒకటి రాజకీయ నాయకులు, అంటే నేను. 2 ప్రభుత్వ అధికారులు, అంటే నేను. 3 కరుడు గట్టిన గూండాలు, నేనున్నాను. ఏడు ప్రొఫెసర్, నీకు మళ్ళీ గవర్నమెంట్ కనిపించట్లేదా? మర్యాదగా అందులో ఏముందో చెప్పండి. మీరే గవర్నమెంట్ అనే భ్రమలో ఉన్నారు. మీ ముగ్గురు వేషధారణలు వేరైనా మీ ముగ్గురు కూడా కరుడు గట్టిన గూండాలు. బావా, నా మాట వినరా బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. సరే బామర్తే, ఇంట్లో జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే భయం వేస్తుందమ్మా. ఇంట్లో ఏం జరిగినా ఆ కేదార్ గాడికే మంచి జరుగుతోంది. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అది నీ చేతులారా నువ్వు చేసుకున్న పనే కదరా అబ్బోడా. కరెక్ట్గా పెళ్లి వాళ్ళు పనులు మొదలు పెట్టే టైంకి నువ్వు చేతికి దెబ్బ తగిలించుకుని ఉండావు. అది నేను తగిలించుకోలేదమ్మా, నిషిక చేసిన పొరపాటు వల్ల తగిలింది. ఈ గాయం వల్ల నేను బావగారి కాళ్ళు కడగలేకపోయాను. అది వాళ్ళకి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు విరాజ్? జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. జరిగిన దాని గురించి ఎట్టా మర్చిపోతాం మమ్మీ? నా కొడుకు చేయాల్సిన తంతులన్నీ ఆ కేదార్గాడు చేసుండాడు. కాశీ యాత్రప్పుడు కూడా నా కొడుకుని కాదని ఆ కేదార్గాడు అల్లు నొప్పించి తీసుకొచ్చుండాడు. పెళ్లిలో అందరూ ఆ కేదార్నే మాధురి అన్న అని అనుకుంటా ఉంటే నాకెంత బాధేస్తుండదో తెలుసా? ఒకటి కాదమ్మా, అన్నీ వాళ్ళకే ఫేవర్గా జరుగుతున్నాయి. మనకి సపోర్ట్ చేయాల్సిన నాన్న కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. కమలాకర్ బాబాయ్ అరెస్ట్ అవ్వడానికి కూడా ఒక రకంగా వాళ్లే కారణం అమ్మా. వాళ్ళేదో ప్లాన్ గానే చేస్తున్నారనిపిస్తుంది అత్తయ్య. యువరాజ్ చేయవలసిన పనులు చేసే వరకు పెళ్లిలో ఉన్నారు. అవి పూర్తవగానే పెళ్లి నుండి వెళ్ళిపోయారు. అంటే అందరి దృష్టిలో కేదారే మాధురి అన్న అనిపించేలా కనిపించి మాయమైపోయారు. ఆ తర్వాత రానే రాలేదు. అమ్మా, నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా. వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఇంట్లో వచ్చి కూర్చుంటారు.
మనల్ని రోడ్డున పడేస్తారు. అంత దూరం రానివ్వనరా అబ్బోడా. మీరేమి యోచన చేయకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకోండి. వాళ్ళని ఏం చెయ్యాలో నేను యోచన చేస్తాను. ఆలస్యం చేయకూడదమ్మా. అసలే జరుగుతున్న సంఘటనలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి. ఆలస్యమే లేదురా అబ్బోడా. రేపే ఏదోటి చేద్దాము. మీరెళ్ళి పడుకోండి. ఏంటి పని సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? మా పుట్టింటికి వెళ్ళిపోతున్నావు. ఏమంటున్నావు నిష్క? ఉన్నమాటే కదా మీ అంటా ఉండేది. ఆ కేదార్ జగదాత్రిలు ఈ ఇంటికి వచ్చినప్పుడు 1 రోజులు ఉంటారు అని అన్నావు. 10 నెలలు కావస్తున్నా ఇంకా బయటికే పోలేదు. పైగా ఈ ఇంటి వారసుడని కబుర్లు చెప్తా ఉండారు. అప్పుడు కూడా సాక్ష్యం తీసుకురమ్మని 3 రోజులు గడువిచ్చుండాము. 3 రోజులు గడిచిపోయినా వాళ్ళని ఇంకా బయటికే పంపలేదు. వాళ్ళని బయటికి పంపించకపోగా బయటున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. పెళ్లికొచ్చిన బంధువుల ముందు నన్నే అవమానించి వాణ్ణి అందలం ఎక్కించారు. అయినా మీరు వాళ్ళని బయటికి పంపించట్లేదు. వాళ్ళని బయటికి పంపించే ఉద్దేశం మీకు లేదంటే